కర్ణాటకలో సంచలనం రేపుతున్న ఎక్స్ డీజీపీ మర్డర్ కేసు ఏదైతే ఉందో పెద్ద సెన్సేషనల్గా మారింది కర్ణాటకలో. సో ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీన్ని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇది ముఖ్యంగా డీజీపీ ఓం ప్రకాష్కి సంబంధించిన డెత్ మిస్టరీ ఏదైతే ఉందో ఇది హత్యగా గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే డీజీపీకి సంబంధించిన కూతురు కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, వీళ్ళే హత్య చేసి దాన్ని అసలు ఈ హత్యకు సంబంధించి కూడా చాలా కారణాలు బయటికి రావాల్సి ఉంది. ఈ హత్యలో ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది, ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇంట్రాగేషన్లో కూడా హత్య చేసినట్లు వాళ్ళ వైఫ్ ఒప్పుకున్నారు. డీజీపీ వైఫ్ ఓం ప్రకాష్ వాళ్ళ వైఫ్ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో అటు కూతుర్ని ఆరా తీస్తూ ఉన్నారు. కూతురుకి సంబంధించిన వ్యవహార శైలి, కూతురు ఎందుకు ఈ హత్యకు పాల్పడింది, దాంట్లో భాగంలో ఉంది అని కూడా పెద్ద ఎత్తున పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఏదైతే వీళ్ళ భార్య, ఆ డీజీపీకి సంబంధించిన భార్య వారం రోజులుగా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంది. అసలు మనిషి చనిపోవడానికి, స్పాట్లో చనిపోవడానికి సంబంధించిన సర్చింగ్స్ అంటే గూగుల్లో మనిషి రక్త కణాలతో ఎలా చనిపోతారు, రక్తం ఆగి ఎలా చనిపోతారు, రకరకాల అసలు ముఖ్యంగా చంపడానికి ముఖ్యంగా ఎలా చంపాలనేది వారం రోజులుగా స్టడీ చేసి గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఈ ఘటనలో ఇప్పటికే సంచలన నిజాలు బయటపడ్డాయి. అలాగే ముఖ్యంగా ఈ ఘటనకి ఏదైతే డీజీపీకి సంబంధించిన భార్యతో తరచుగా తన కూతురుతో గొడవలు అయితే ఉండదు. ఈ గొడవలకి కారణం కూడా ల్యాండ్ ఇష్యూ ఉంది. ల్యాండ్ ఇష్యూలో కూడా ఈ ల్యాండ్ని ముఖ్యంగా ఎవరైతే డీజీపీ ఓంప్రకాష్ ఉన్నారో డీజీపీ వాళ్ళ చెల్లికి రాసిద్దామనే ప్రయత్నం, అది 17 ఎకరాల భూమిని వాళ్ళ చెల్లికి రాసిద్దామని సిద్ధమయ్యాడు. దీంతోనే ఈ చెల్లితో కుమారుడితోనే ఉంటుండే. ఇదే నేపథ్యంలో వీళ్ళిద్దరికీ కోపం వచ్చింది. ఎవరైతే డీజీపీ భార్య కావచ్చు, అటు డీజీపీ కూతురు కావచ్చు, వీళ్ళిద్దరికీ అంటే మాతో సరిగా ఉండట్లేడు, భూమిని కూడా వాళ్ళ చెల్లికి రాసిస్తున్నాడనే నేపథ్యంలోనే వీళ్ళకి కోపం, తరచుగా గొడవలు అయ్యేది. ఈ గొడవల నేపథ్యంలోనే ఈ స్టోరీ నల్లి కూడా మొత్తం కూడా హత్య చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి డీజీపీ హత్య అనేది పెద్ద సంచలనంగా మారింది. ముఖ్య కారణాలు ఇవే. ఏదైతే ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన గొడవే, ల్యాండ్ ఇష్యూలో 17 ఎకరాలని తన సొంత చెల్లికి రాసియడంపై ఇటు భార్య పిల్లలు కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆగ్రహానికి గురై హత్య చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది.